నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను గానీ సార్, ఈ మధ్య ఎందుకో నేను కొంచెం ఫ్యాట్ అవుతున్నా అనిపిస్తుంది సార్ నాకు. సో, చాలా ట్రై చేస్తున్నాను గానీ, ఎంత తిన్నా నాకెందుకో అనిపిస్తుంది అట్లా. అది గూడా ఈ చాలా మందికి కూడా ఉన్న ప్రాబ్లమే. సో, దీని గురించి మీరేమన్నా చెప్పగలరా? ఎందుకు ఈ సమస్య వెంటాడుతుందంటారు? యాహ్! సో, ఎగ్జాక్ట్‌గా అంటే మీరే గాదు, చాలామంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్. అంటే ఒకప్పుడు ఒబేసిటీ అనేది సంథింగ్ 40స్ అట్లా వచ్చేది. 30, 40స్‌లో వచ్చేది. బట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే రైట్, సింపుల్ మీరొక నంబర్ అబ్జర్వ్ చేయాలంటే, ఒక స్కూల్ వదిలినప్పుడు ఆ స్కూల్ గేట్ ముందు నిలబడి చూడండి. హ్మ్. చిన్న చిన్న పిల్లలు 4th క్లాస్, 5th క్లాస్ పిల్లలు ఆ! ఎనకాల ఎంత పెద్ద బ్యాగ్ ఉంటదో ముందరంత పెద్ద పొట్టు ఉంటది. అవును సార్. ఇలా చిన్న ఇలా చిన్న నడుచుకుంటూ చిన్న చిన్న వస్తా చిన్న ఉంటారు. పిల్లలు, యెస్. చిన్న చిన్న పిల్లలు. అంటే రీసెంట్‌గా నేను గూడా ఒక దగ్గర ఒక డాక్టర్ చెప్తుంటే నేను విన్నాను. హ్మ్. వీడియో చూసాను. ఈవెన్ బిలో 5 ఇయర్స్ వాళ్ళు గూడా ఒబేస్ అవుతున్నారు అని చెప్పి నేను విన్నాననమాట. హ్మ్. రైట్. ఏంటి సార్ కారణం? కారణం ఏంటంటే, ఆ బిలో 5 ఇయర్ వాళ్ళకేంటంటే తల్లి మమకారం ఎక్కువవుతుంది. ఎక్కువ పెట్టేస్తుందంటారా? నా పిల్లాడు ఏం తినట్లేదే, హ్మ్. ఎక్కడ చిక్కిపోతాడో అని హ్మ్. మమకారం ఎక్కువవుతుంది. ఇంకా ఆ పై ఏజ్ వాళ్ళకొస్తే, అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు, అంటే మీరని కాదు, మీలాంటి వాళ్ళకొస్తే ఏమవుతుందంటే అన్‌కాన్షియస్ ఈటింగ్ అయిపోతుంది. అన్‌కాన్షియస్ ఈటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, కాన్షియస్ ఈటింగ్ ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెండకాయ కర్రీ తింటున్నారనుకోండి, ఆ బెండకాయ కాస్త స్వీటిష్‌గా ఉంటుంది. అవునా? అవును సార్. ఆ స్వీటిష్ మీ పంటి కింద తగిలి మీ నాలుకకు తెలిసి హ్మ్. ఆ నాలుక బ్రెయిన్‌కి మెసేజ్ పంపించాలి. పంపితే మీ బ్రెయిన్‌కి అప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, తిను బెండకాయ కర్రీ తింటున్నారు. హ్మ్. నేను బెండకాయ డైజెషన్‌కి కావాల్సిన ఎంజైమ్స్‌ని రెడీ చేయాలి. రెడీ చేసి ఆ ఎంజైమ్స్‌ని అబ్డోమెన్‌కి పంపించాలి. లేదా అబ్డోమెన్‌లో అలాంటి ఎంజైమ్స్ సెక్రీట్ అయ్యేటట్టుగా అరేంజ్‌మెంట్స్ చేయాలి. ఓకే. అప్పుడేమవుతుందంటే మీ డైజెషన్ ప్రాపర్ అవుతుంది. మీరు తిన్న తిండి మీ వంట పడుతుంది. ఓకే. వర్క్ అనేది పర్ఫెక్ట్‌గా జరుగుతుంది. ఎలా అంటే, మీరిక్కడ షూట్‌కొచ్చారు, ఇక్కడ కూర్చున్నారు. అసలు మీకు ముందరున్న గెస్ట్ ఎవరో తెలీదు. హ్మ్. టాపిక్ ఏంటో తెలీదు. హ్మ్. ఎలా ఉంటుంది షూట్? చాలా గలీజ్ అయితది మెస్ సార్. అప్, కంప్లీట్ మెస్ అప్. చండాలంగా అయిపోతుంది. యెస్. సేమ్ జరిగేది మన డైజెషన్ విషయంలో కూడా అదే జరుగుతుందనమాట. ఓకే. అంటే మీరేం తింటున్నారో మీకు తెలీదు. మీ నాలుకకు తెలీదు. మీ హ్మ్. బ్రెయిన్‌కి తెలీదు. రైట్? ర్యాండమ్‌గా మీరు ఒక 1000 మందిని పట్టుకొని అడగండి. హ్మ్. అరే, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేశారు అని అడగండి. హ్మ్. లేదా నిన్న మధ్యాహ్నం లంచ్‌లో ఏం తిన్నారో అని అడగండి. హ్మ్. వాడు ఆలోచిస్తాడు. లేకపోతే ఫోన్ తీసుకొని ఇంటికి ఫోన్ చేస్తాడు. మమ్మీ నేను ఏం కర్రీ చేస్తావు అని అడుగుతాడు. ఏం సార్ రీజన్ ఏంటంటారు? రీజన్ ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ యావిగేషన్స్. అన్నం తింటూ టీవీ చూడడం, అన్నం తింటూ ఫోన్ మాట్లాడడం, లేదా హ్మ్. పక్కోళ్ళతోని మాట్లాడడం. సో, ఫస్ట్ మీరు ఒబేస్ అవ్వొద్దు అని అనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సిన ప్రాపర్టీ మైండ్‌ఫుల్ ఈటింగ్. ఓకే. మామూలుగా మనం కామర్స్‌లో బ్యాలెన్స్ షీట్ అంటుంటాం. అంటే మనకొచ్చే ఇన్‌కమ్ ఎంత, మనకు పోయే ఇన్‌కమ్ ఎంత, రెండిటిని హ్మ్. బ్యాలెన్స్ చేస్తుంటాం. సేమ్ మన లైఫ్‌కి మన క్యాలరీస్‌ని మనం బ్యాలెన్స్ షీట్ రాయాలి. ఓకే. అంటే మన బాడీకి, అంటే మీ యాక్టివిటీని బట్టి, ఇప్పుడు మీరంటే నీడ పట్టున ఉంటారు. అవును సార్. పెద్ద ఫిజికల్ వర్క్ అనేది ఉండదు. స్వెట్ హ్మ్. ఉండదు. ఏసీలో ఉంటారు. అవును సార్. కాబట్టి మీకు ఎన్ని క్యాలరీస్ అవసరం అనేది మీకు అవగాహన ఉండాలి. మీరు తినే ఫుడ్ నుంచి మీకు ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి అవగాహన ఉండాలి. హ్మ్. ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే మిస్ అవుతుందో అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం క్రమక్రమేణా అది ఒబేసిటీకి దారితీస్తుందనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, చిన్న పెద్ద ఏం సంబంధం లేదనమాట, దారితీస్తుంది. సో, ఈ మధ్య కాలంలో జరిగే పెద్ద ప్రమాదం ఏంటంటే, మీరెక్కడన్నా బయట హోటల్స్‌లోకి వెళ్తే బఫెట్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చింది. అవును సార్. ఇంతకుముందు అంటే బఫెట్ లంచ్ ఉండేది. హ్మ్. ఇప్పుడు కొత్తగా బఫెట్ బ్రేక్‌ఫాస్ట్ కూడా. బ్రేక్‌ఫాస్ట్ ఇంట్రొడ్యూస్ అయింది. హ్మ్. మీరట వెళ్లి చూస్తే కౌంటర్‌లో ఒక 50 రకాల బ్రేక్‌ఫాస్ట్‌లు ఉంటాయి. దురదృష్టం ఏంటంటే అందులో 40 రకాలు మీరు ఇంతవరకు ఎప్పుడు తినలేదు. అయ్యో, వచ్చాం గదా! అది ట్రై చేద్దాం. ఎలా ఉంటుందో టేస్ట్. ట్రై చేద్దాం, టేస్ట్ చేద్దాం. హ్మ్. మళ్ళీ ఆపర్చునిటీ వస్తుందో రాదో. వస్తుందో లేదో. అవును. వాస్తవంగా చెప్తే మీరు ఆ 50 రకాల ఐటెమ్స్‌లో ఒక్కొక్కటి ఒక స్పూన్ తీసుకున్నా గూడా మీ పొట్టలో ప్లేస్ ఉండదు. సరిపోదు మీకు. రైట్? అవును సార్. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, మీరు అవన్నిటిని చూడగానే మీ బ్రెయిన్‌కి ఏమి తెలీదు. పాసిబిలిటీస్, ఇంపాసిబిలిటీస్ ఏమి తెలీదు. అయన్నీ మీరు ఒక్కసారి కళ్ళతో స్కాన్ చేస్తారు. చేయగానే మీ బ్రెయిన్ ఏమనుకుంటుందంటే, ఓహో, తిను ఇవన్నీ తింటారేమో, కాబట్టి నేను డైజెషన్‌కి అరేంజ్‌మెంట్ చేయాలి అని మెసేజ్ వెళ్ళిపోతుంది. ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. మీరు తినకపోయినా అక్కడంతా మెస్ అయిపోతుంది. సో, మేజర్‌గా ఈ ఒబేసిటీని కట్ చేయడానికి రైట్, మన వ్యూవర్స్‌కి నేను ఒక మంచి రెమెడీ చెప్దామని తీసుకొచ్చాను. అంటే ఈవెన్ మీరు బఫెట్ బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్ళకపోయినా ఇంట్లో కూడా మీరు బయట హోటల్‌కి వెళ్ళారనుకోండి, ప్లేట్‌కి ఎన్నొస్తాయి ఇడ్లీలు? 3, 2 2, 2 వస్తాయి. అదే ఇంట్లో ఎన్ని తింటారు?
తింటాం ఒక 5-6 డెఫినెట్గా తింటాం. డెఫినెట్గా తింటాం కదా. అంటే మీరు మీ బ్రేక్ఫాస్ట్ని 3x చేశారు, మీరు చేయాల్సింది ఎక్స్, మీరు 3x చేశారు, 6 ఇడ్లీస్ తిన్నారు. అవును సార్. రైట్. మనకు తెలియదు, హోటల్లో అయితే ఒక దోశ అంటే ఒక దోశ వస్తుంది, తినేసి చేయగడుకొని వచ్చేస్తాం. రెండో దోశ వాడు ఇవ్వరు, డబ్బులు కట్టలేదు మనం డబ్బులు కట్టాలి. కట్టాలి. ఇంట్లో అలా కాదు కదా, అయ్యో పాపం కష్టపడి వెళ్తుంది అమ్మాయి అని చెప్పి లేదు బెట ఇంకో దోశ తినని వేస్తుంటారు. సో ఇదంతా పైలప్ అయిపోయి ఒబేసిటీకి దారి తీస్తుంది అనమాట. అంటే యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అనేది అంటే మనం నైట్ మొత్తం ఖాళీగా ఉంటాం కాబట్టి దాన్ని బ్రేక్ చేయడానికి ఒక లైట్ ఫుడ్ ఐటమ్ మనం తీసుకోవాలి. అంతేగాని ఈ బఫెట్ బ్రేక్ఫాస్ట్ అనో, ఈవెన్ ఇప్పుడు ఇంట్లో కూడా కాంబినేషన్లో 2-3 ఐటమ్స్ చేస్తున్నారు. ఇడ్లీ వడ, రైట్, దోశ ఉప్మా, పెసరట్టు ఉప్మా, ఇలా కాంబినేషన్స్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీ క్యాలరీస్ ఇంటేక్ అనేది పెరిగిపోతుంది. రైట్. అంటే మీరు 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తారు, 11 o'clock స్నాక్స్ తింటారు, మళ్ళీ 1 o'clock లంచ్ తింటారు. అంటే మధ్యలో ఇక్కడ బ్రేక్ లేదు. సో ఈ బ్రేక్ఫాస్ట్ క్యాలరీస్ని మనం కట్ డౌన్ చేయడానికి మన వ్యూవర్స్కి ఒక సింపుల్, ఈజీ, చాలా అఫోర్డబుల్, పాకెట్ ఫ్రెండ్లీ బ్రేక్ఫాస్ట్ అని నేను మీకు తీసుకొచ్చాను. ఓకే సార్. సో నా ముందు కూడా ఈరోజు మీరు పెట్టారు సేమ్ ఐటమ్స్. రైట్. ఏ ఐటమ్స్? రైట్. సో దట్ ఈస్ అంజీర్. అంజీర్. ఓకే. సో దీంతో ఏంటి సార్? చెప్తాను. అది అంజీర్. రైట్, అది కింద పెట్టేసేయండి. నెక్స్ట్ అది డ్రై డేట్స్, ఎండు ఖర్జూర. రైట్. నెక్స్ట్ దట్ ఈస్ వాల్నట్. ఓకే. రైట్. నెక్స్ట్ వచ్చేసి బాదం. సో మీరు క్వాంటిటీ కూడా చూసుకోండి. అంటే 3 pieces అంజీర్ తీసుకోవాలి. ఓకే. అలాగే 3 pieces వాల్నట్ తీసుకోవాలి. ఓకే. 3 pieces వాల్నట్ తీసుకోవాలి, 2 pieces డ్రై డేట్స్ అండ్ 2 pieces బాదం తీసుకోవాలి. మీరు ఏం చేస్తారంటే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపరేషన్ ఇవ్వాలి స్టార్ట్ చేస్తారు. మీకు అవకాశం ఉంటే మంచి కంట్రీ కౌ మిల్క్ తెచ్చుకోండి, 1/2 లీటర్ కంట్రీ కౌ మిల్క్ తెచ్చుకొని ఈ 4 సీడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఆ మిల్క్ బాయిల్ చేసి దాంట్లో వేసేసి మూత పెట్టి నైట్ అలాగే వదిలేసేయండి. మార్నింగ్ లేవగానే రైట్ మిక్సీ తీసుకొని ఇవి ఆ మిల్క్ అంతా కూడా మీకు కర్డ్ లాగా అయిపోతుంది. రైట్. దాంట్లోంచి ఈ సీడ్స్ అనే స్పూన్తో తీసి మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ వేస్తూ ఒక టీ కప్ లేదా 1.5 టీ కప్ వాటర్ వేస్తూ నెమ్మదిగా హాఫ్ కప్ వేస్తూ మంచిగా నీట్గా గ్రైండ్ చేసుకోండి. మొత్తం పేస్ట్ అయిపోతుంది. అప్పుడు ఆ మిల్క్ అందులో వేసేసేయండి. రైట్. టోటల్ క్వాంటిటీ సమ్వేర్ అరౌండ్ మీకు ఒక 1/2 లీటర్ వరకు వస్తుంది. అది హ్యాపీగా తాగేసేయండి. మళ్ళీ మీరు డౌట్ అడగండి, సార్ ఇడ్లీ తిన్నాక తాగాల, ఇడ్లీ తినక ముందు తాగాల అని అడగండి. ఇది కంప్లీట్ రిప్లేస్మెంట్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. ఓకే. దిస్ ఈజ్ యువర్ బ్రేక్ఫాస్ట్. మంచి స్టాండ్ ఇస్తుంది మీకు. దాదాపుగా 1-1:30 వరకు మీకు ఏమి ఆకలి వేయదు. ఓకే. ఇనీషియల్ డేస్లో మీకు ఏమైనా ఆకలి వేస్తే బ్యాగ్లో 2 కీరా, 1 క్యారెట్ పెట్టుకోండి. ఆకలి వేస్తే అది మేకలాగా నమ్మలేసేయండి. రైట్. మీరు డైరెక్ట్గా లంచ్కి వెళ్ళిపోండి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ క్యాలరీస్ మొత్తం కట్ అయిపోతాయి, మంచి ప్రోటీన్స్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అంజీర్ తీసుకోండి, చాలా మంచి ఫైబర్ ఉంటుంది అంజీర్లో. రైట్. అది డైజెషన్ పెంచుతుంది. సో దీన్ని హ్యాపీగా తాగేసేయండి. తాగేసి మీరు డైరెక్ట్గా మీ లంచ్కి వెళ్ళిపోండి. అంటే ఒబేసిటీ తగ్గించుకునే ప్రాసెస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టెప్. రైట్. అంటే మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్యకాలంలో చేసే మిస్టేక్ ఏంటంటే ఎక్కడో చూసేసి ఎక్కడ పడితే అట్లా ఏది పడితే అట్లా ఫుడ్ని కట్ చేసి చాలా హెల్త్ డ్యామేజ్ చేసుకుంటున్నారు. మీరు ఒకవేళ బరువు తగ్గాలంటే మీరు ఒక పర్ఫెక్ట్ న్యూట్రిషియస్ని కన్సల్ట్ చేసి మీ హెల్త్ ప్రొఫైల్ని అనలైజ్ చేయించుకొని అసలు మీకు ఎందుకు వచ్చింది బరువు పెరగడం, రైట్, అది తెలుసుకోవాలి. అంటే ఓన్లీ ఫ్యాట్ వల్ల వచ్చిందా, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిందా, లేదా ఇంకా వేరే ఏ రీజనా, ఇవన్నీ మీరు అనలైజ్ చేసిన తర్వాత మీ డైట్ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీకు కావాలంటే మేము పర్ఫెక్ట్ డైట్ ఫుడ్ విత్ ఇన్ హైదరాబాద్లో అయితే మేమే ప్రొవైడ్ చేస్తాము. మీరు స్క్రీన్ పైన నంబర్ స్క్రోల్ అవుతుంది, మీరు కన్సల్ట్ చేయొచ్చు. సో ఇది మీరు ఒక 30 days ఈ బ్రేక్ఫాస్ట్ మీరు చేసి చూడండి, మీరు కూడా ట్రై చేయొచ్చు. డెఫినెట్గా సార్. యాక్చువల్గా నా కోసం అడిగాను ఈ క్వశ్చన్. గ్రేట్. సో చాలా అంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఒక్కసారి దాని టేస్ట్ కనుక అలవాటు పడితే అసలు మీరు లైఫ్ లాంగ్ మీరు మానేయారనమాట. ఎక్కడ పోయినా కూడా మీ బ్రేక్ఫాస్ట్ మీరే క్యారీ చేస్తారు. మీరే బయటికి వెళ్తున్నా కూడా చేసేసి ఒక చిన్న టమ్లర్లో వేసేసి పెట్టుకోండి, 8 o'clock టైంలో తాగేసేయండి, హ్యాపీగా తాగేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. సో వ్యూవర్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే మీరు ట్రై చేయండి, 30 days రెగ్యులర్గా చేయండి, చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ సార్. మంచి రెమెడీ చెప్పారు. అండ్ అలానే నాకు యూజ్ అయ్యేది, అండ్ అలానే మన యూఎస్ కూడా డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటే యూజ్ అయితే మాత్రం ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.